మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లి పరిధిలోని నరసింహారెడ్డి కళాశాలకు డీఎస్డీ నిధులు 47 లక్షలు కేటాయించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ. అందుల కోసం ఆవిష్కరించనున్న డాక్యుమెంట్ స్కానర్. కళాశాల చైర్మన్ నరసింహారెడ్డి గారు మాట్లాడుతూ, విద్యాపరంగానే కాక వివిధ రంగాల్లో కూడా వారి ప్రతిభను కనబరుస్తున్నారని కళాశాల చైర్మన్ నరసింహారెడ్డి గారు కొనియాడారు. అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డికి 47 లక్షల రూపాయలు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు కావడం జరిగింది. బేసిక్గా ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్ అయినటువంటి డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్, అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ పీపుల్కి ఏదో ఒకటి చేయలేనటువంటి దృఢ సంకల్పంతో అందులో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ని అండర్స్టాండ్ చేసుకొని వాటికి ఏ విధంగా అయితే టెక్నాలజీని మనం ఇవ్వగలుగుతామో ఆ యొక్క దాని మీద పూర్తిగా పరిశోధన చేసి కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి ఆ యొక్క అప్లికేషన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటన్నిటి కూడా అప్లై చేసి వాళ్ళకి బ్రెయిలీ లిపిని ఏ విధంగా అయితే అంటే ప్యాడ్ రూపంలో, అదేవిధంగా కొద్దిగా టెక్నాలజీ అడ్వాన్స్ రూపంలో ఏ విధంగా అయితే అందులో మనము సొసైటీకి మంచి చేయగలుగుతాం ఉద్దేశంతో వాళ్ళకి మంచి సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ యొక్క ఇన్నోవేటివ్ టెక్నాలజీని ఐడెంటిఫై చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 47 లక్షల రూపాయలు నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలకు మంజూరు చేయడం జరిగింది. ఇది నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా దేశంలోనే మంచి వినూతమైనటువంటి ప్రాజెక్టు. ఈ యొక్క ప్రాజెక్టుకి కృషి చేసినటువంటి డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డికి, అదేవిధంగా కోపీగా ఉన్నటువంటి డాక్టర్ రాము గారికి కళాశాల తరఫున, అదేవిధంగా యాజమాన్యం తరఫున ఇద్దరిని కూడా మేము అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ.